ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు అప్పులోళ్ళు వస్తే మేము అంతకంటే ఎక్కువ బాధపడాలి. అసలు పెళ్లి కొడుకే ఖర్చంతా పెట్టుకుంటానని ముందుకొచ్చినప్పుడు ప్రెస్టేజ్కి పోవడం ఎందుకు? అప్పులు తీసుకొచ్చి ఇదిగో ఇలా మాటలు పడ్డం ఎందుకు? ఇక చాలా ఆపండి. కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనుకోవడం కూడా పాపమేనా? ఇన్ని మాటలు, ఇన్ని నిందలు సొంత వాళ్లే అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒరే సంతోష్, అప్పు మీరు కట్టాల్సి వస్తుందనేగా మీ భయం? అసలు మీ నాన్న ఈ పెళ్లికి ఏ అప్పు చేయలేదురా. అప్పు చేయలేదు సరే అమ్మా, కానీ ఎంత డబ్బు ఎక్కడదో చెప్పండి. ఇది నా కష్టార్జితం రా. నా తల తాకట్టు పెట్టాను, ఇంకేం చేస్తున్నది మీకు అనవసరం. అప్పులో వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలని నన్ను అడుగుతున్నారు కదా, అలా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా కష్టమో నష్టమో అది నేను భరిస్తాను. ఏదేది? మళ్ళీ ఇంకొకసారి నాన్న, నేను వాయిస్ రికార్డర్ పెట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. రే సంతోష్, మీ నాన్నే కాదురా నేను చెప్తున్నాను. చెప్పు. మిమ్మల్ని ఎవరు అడగరు. నాన్న అంతే కదా నాన్న, రేపు ఎవరొచ్చినా మాకే సంబంధం లేదు కదా, చెప్పండి. మీకెటువంటి సంబంధం లేదు. అమ్మయ్యా, అప్పు భారం లేకపోతే మాకేంటి బాధ? పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. జాను దా, కొంచెం నవ్వు, స్మైల్. ఇంకో 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు తెలుసా? మరి ఈ పెళ్లికి ఎలా ముహూర్తం పెట్టారు? ఆ జయబాబు చెప్తేనే చేశాను. మా ఫోటోలు ఎందుకు తీసావురా? చేసారే తీయమన్నాడు బాబు. నాకు డబ్బులు ఇచ్చి జాను మేడం గురించి ప్రతి విషయం నాకు తెలియాలని ఇవన్నీ చేయించాడు. వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పి పెళ్లి ఆపేస్తాను. వెళ్ళరా త్వరగా. అబ్బాయి వస్తున్నారు. నమస్కారం. 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 చిరంజీవా. హాయ్ బావు గారు. రే, ముందు అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళరా. ఆగండి అన్న, బావగారికి కాళ్ళు కడిగే దగ్గర నుంచి జానుని అప్పగించేంత వరకు నేనే చూసుకుంటాను. నన్ను మాత్రం చూసుకోండి బావగారు, మీరు పదండి. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి బాబు. నమస్తే. నమస్కారం. జాను, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేశాను. నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్కారం ఉమాపతి.
నువ్వేంటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం పక్కనే ఇంకో కళ్యాణ మండపం ఉంది. ఓ, ఆ ఫంక్షన్కి వచ్చాను సార్. మంచిది మరి, ఉంటాను. అలాగే సార్. బసవరాజు, ఆ శ్రీనివాసు ఏర్పాట్లు బాగానే చేశాడ్రా. అవునమ్మా, ఖర్చు బాగానే కనిపిస్తుంది. ఉన్నవాళ్ళని బాగానే వల్లో వేసుకున్నాడ్రా. చిన్న కొడుకి మన కీర్తి, పెద్దమ్మాయికి ఆ శ్రీకాంత్. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడు కూడా శ్రీమంతుడంట కదా. అవును బామ్మ, పేరున్న బిజినెస్ మ్యాన్. ఏదైతేనేం జాను ఓ పెద్దింటికి కోడలవుతుంది. వాళ్ళది చాలా మంచి కుటుంబం. భగవంతుడు తనకి మంచివాణ్ణి భర్తగా జత చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. అన్నయ్య వాళ్ళు వస్తున్నారండి. నమస్తే బాబాయ్. నమస్కారం. నమస్తే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య గారు? బాగానే జరిగిందమ్మా. కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషం బాబాయ్. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే కదా. రాకుండా ఎలా ఉంటాం అన్నయ్య గారు? నానా వచ్చేసారా? అమ్మా బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నా. లేదంటే నువ్వు ఊరుకుంటావు కీర్తి? దగ్గర వాళ్ళ అయ్యుండి కాస్త ముందుగా రాకపోతే ఎలా అని చివాట్లు పెట్టేవు. అంతేగా మరి. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య. నమస్కారం బాబు. పదండి. పద. బసవా, మీ వియ్యంకుడు ఏదో తూతూ మంత్రంగా ఈ పెళ్లి జరిపిస్తాడనుకున్నానురా. ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేశాడు. కళ్యాణ మండపం బయటే కాదు, లోపల కూడా బాగుంది. వాళ్ళు ఎలా చేస్తే మనకేంటమ్మా? మనం 4 అక్షింతలు వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడమే. అంతే అంతే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మండపం దగ్గర నమస్తే అండి. మండపం దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్తాం పదండి. సార్, నాకు డౌటు. ఏంట్రా? సాధారణంగా మీరు పెళ్లిళ్ళకి పేరెంటాలకి రారు కదా, కానీ ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చారు. పైగా సిద్ధుబాబు ఈ పెళ్లికి రానన్నా తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. పైకి ఏమో ఈ ఫ్యామిలీ అంటే మీకు ఇష్టం లేనట్టుగా కనపడతారు, కానీ ఇప్పుడేమో పెద్ద మనిషి తరహాలో వచ్చి కూర్చున్నారు. దీని వెనక కూడా ఏమైనా రాజకీయం ఉందా సార్? కారణం ఉందిరా. తులసి, అమ్మా ఇవి నేను తీసుకువెళ్తాను. కీర్తి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు, వాళ్ళకేం కావాలో చూసుకో. అలాగే అమ్మా. ఆ పెద్దమ్మాయి పెళ్లికి కూడా ఎంతకంటే బాగా ఏర్పాట్లు చేశారా. ఆ రోజు అలా జరగకపోయుంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయేది. కానీ భవిష్యత్తులో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఇలా వచ్చి మేనేజ్ చేస్తున్నాను. నామినేషన్ వేయడానికి హడావుడిగా వెళ్ళి పెద్ద సమస్యలో పడ్డాం రా బాబు. ఇప్పుడు ఆ నిజాన్ని దాచడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే పెళ్లి ఆగిపోయేదే కాదు, మనకి తలపోటు ఉండేది కాదు.